ఒక మంచి డైలాగ్ ఏదైనా. ఇందాకే చెప్పాను కదండి మీకు. మళ్ళీ ఇంకొకటి చెప్పండి. ఇంకొకటా? ఓకే. అరే బామ్మర్ది, మీ అక్క వచ్చినప్పుడే చెప్పా, ఇదంతా సెట్ కాదురా సెట్ కాదని. విన్నావా? ఎగేసుకుంటూ వచ్చావు. ఏమైంది? ఇచ్చి కొట్టింది. అరే వారసత్వం అందించడానికి ఇది ఏమైనా రాజకీయమా సినిమానా? పొడిస్తే పోట్లు పల్లాలి కానీ పరోటా పిండిలా కొట్టించుకొస్తావు నీ అక్క. ఫు! ఆడదాన్ని పట్టినా కత్తి పట్టినా వేసినాడే మగాడు. అలాంటిది నువ్వు రివర్స్ లేచుకొస్తావా? ఫు నీ అవ్వ. అన్న ప్లీజ్ అన్న కాలు మొక్తాను, ప్లీజ్ అన్న కాలు మొక్తా. మొక్కి మొక్కి ఇటు వరకు వచ్చినావురా, ఏం చేయాలి చెప్పు? చెప్పిందంతా వేస్ట్. నా కొడుకు చెప్పండి రా, దోలక్క వస్తుంది చూస్తుంది, సరేనా? చెప్పండి. రే వెళ్ళిపోరా, వెళ్ళిపో, కొట్టాను ఏమనట్లేదు. ఓకే వెళ్ళిపో. ఇది సూపర్ సార్, అసలు ఎక్సలెంట్, చాలా బాగా చేశారు. చిన్న ర్యాపిడ్ ఫైర్. యాక్షన్ ఆర్ స్టడీస్? యాక్షన్. ఓకే. నో స్టడీస్. టీ ఆర్ జ్యూస్? జ్యూస్. కామెడీ ఆర్ యాక్షన్? యాక్షన్. ఓకే. డాన్సింగ్ ఆర్ సింగింగ్? డాన్స్. డాన్సింగ్. మీరు డాన్స్ కూడా చేశారనమాట. అంటే నేర్చుకుంటున్నప్పుడు. నేర్చుకుంటున్నారా? ఓకే, మేము చూడొచ్చు అనమాట అప్కమింగ్. ఓకే. మొబైల్ ఆర్ టీవీ? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఓకే, ఇవి రెండు కాదు. సూపర్ అసలు. యా. సమ్మర్ ఆర్ వింటర్? సమ్మరే. సమ్మర్. ఎందుకు సమ్మర్? అదేంటి? అప్పుడు అందరితో కలిసి మంచిగా ఉండొచ్చండి. ఓకే ఓకే, హాలిడేస్. ఓకే డన్. చిల్ మూడ్. మామ్ ఆర్ డాడ్? ఫ్యామిలీ. సూపర్. యా సార్. మీరు ఎలా చూసి చెప్తున్నారు? అది దేంట్లో చూసి చెప్తున్నారు? నేను కొన్ని క్వశ్చన్స్ పెట్టుకుంటాను అలా, అంటే టక్ టక్ అని రాదు కదా, అలా అని చెప్పి జస్ట్ మొబైల్ అచ్చా ఓకే. గుడ్ గుడ్ గుడ్. యా సార్. డాన్సింగ్ అని చెప్పేసి అన్నారు, మీరు డాన్స్ చేస్తారని చెప్పి. ఇప్పుడు లేదండి, ఇప్పుడు నాకు రాదు. లేదు సార్, మేము చేయమ మీ హైట్ కి నేను ఇప్పుడు కెమెరా ఇలా పెట్టేసి చేయించాలి, అది కుదరదు. దర్చుకుంటారు. ఓకే. యా. అంటే నేర్చుకున్నారా లేకపోతే ఇంట్రెస్ట్? నేర్చుకోలేదు అసలు. నేను చెప్తున్నా కదండి, ఇప్పుడు వచ్చి అదే చెప్పాను. నేను యాక్టింగ్ స్కూల్కి వెళ్ళలేదు, నేర్చుకోలేదు. నేను డాన్స్ నేర్చుకోలేదు. నేను బయట మామూలుగా పెళ్ళిళ్ళలో జాతర చేస్తారు నైట్ టైం, భరత్, ఆ డాన్స్ చేస్తాం కదా, అట్లాంటి డాన్స్ లో కొన్ని డాన్స్ స్టెప్స్ అంతే, ఒక 4 స్టెప్స్ అలా నేర్చుకున్నాం. ఓకే అంతే. యా సార్. మీ చిన్నప్పటి డేస్ ఉంటాయి కదా, అంటే చైల్డ్హుడ్ డేస్, అంటే మీ స్టడీ కావచ్చు, అలా ఏదైనా చెప్పండి. స్కూల్ గురించి ఆర్ కాలేజ్ మీది ఎలా జరిగింది అప్పుడు? స్టడీస్ లోనే బాగుండేదండి. అప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు అంటారా, అమ్మాయిల దగ్గరికి వెళ్ళాలంటేనే భయం, చాలా భయం. ఓకే. బట్ మీకు కట్అవుట్ కి మీరు చెప్పే మాటలకు అసలు సంబంధమే లేదు. లేదండి, అది నేను అప్పుడు చెప్తున్నా, అప్పుడు మాటలు. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే గోల్ మీదకి మనం గోల్ రీచ్ అవ్వాలని చెప్పేసి ఇది ఒక ఫోకస్తో వచ్చాను. అది రీచ్ అయ్యే అప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్తా. నన్ను ఎవరు వద్దనుకుంటారో వాళ్ళకి నా సక్సెస్తోనే నేను చెప్తాను వాళ్ళకి. ఓకే. నన్ను చాలా మంది ఎనిమిస్ ఉన్నారు, నన్ను ఎవరెవరు వద్దనుకున్నారో ఇప్పటికి నా మైండ్లో ఉన్నాయి. ఉండనివ్వండి, పర్లేదు, వెయిట్ చేస్తా, అన్ననివ్వండి, అన్నని. ఇప్పుడు ఒక మాట అండి, ఒకడు డబ్బు ఉందని చెప్పేసి అది ఆ అహంకారం వేరు, డబ్బు లేదని చెప్పేసి ఆ అహంకారాన్ని వీడు చూపడం వేరు. వీడు ఎంతవరకు ఓపిక పడతాడో ఆ ఓపిక పడతాడు. ఆ ఓపిక సక్సెస్ అయిందా, మనిషికి ఏదైనా కూడా ఓపిక అండి. ఓపిక ఉంటే నువ్వు ఏదైనా సక్సెస్ సాధిస్తావు. ఇండస్ట్రీలో అది మెయిన్. యా, డెఫినెట్లీ అది ఎవ్రీ పర్సన్కి ఉండాల్సింది. అది ఆ ఓపిక ఉంటే నువ్వు ఎక్కడైనా పని చేయగలవు, సాధిస్తావు. చాలా బాగా చెప్పారు. అండ్ సార్, మీరు చిన్నప్పటి నుంచి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఎన్ని చేస్తూ ఇప్పటికి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అయినా మాటలు వింటూ ఇంకా ఉంటూ స్టిల్ ఇప్పటికి ఇండస్ట్రీలోనే ఉంటున్నారు. ఉంటారు, ఇక్కడే ఉంటా, ఇక్కడే బతుకుతా, ఇక్కడే సస్తా. యా సార్. నా ఫ్రెండ్ ఒకడు బయట ఉన్నాడు, అతను ఇప్పుడు ప్రజెంట్ లవ్ ప్రాబ్లంతో ఉన్నాడు. ఓకే. మనోడు. ఓకే. సో ఒక అమ్మాయి ఇక్కడ ఉండి, ఆమె ఇక్కడనే ఉంటుంది. ఆ పర్సన్ ఊరు వదిలేసి, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చిన, మళ్ళీ ఆ పర్సన్ అక్కడే ఉన్నాడు. ఆ పర్సన్ చూస్తే ఆ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ చూడాలి, ఆ అమ్మాయి చూడాలి, ఆ అమ్మాయికి తెలియాలి ఏందనేది, మనోడు ఎంత స్ట్రగుల్ చేస్తున్నాడు ఏంటి అనేది.
ఆ పర్సన్ పిలిపిస్తాను, జస్ట్ చూపిస్తాను చూడండి ఒకసారి. జస్ట్ ఒక డన్. క్వశ్చన్ అడగండి మామూలుగా. ఏంటండి మీ క్వశ్చన్? ఇలా మీ ఫ్రెండ్ కదండి, ఏంటి ఏమైంది? జస్ట్ నార్మల్గా దేనికి వచ్చిర్రు? ఇట్లా చెప్తాడు సో అండ్ సో, ఇట్లా ఊరు నుంచి ఇక్కడికి వచ్చిండు కదా, ఏదో టాపిక్ ఇట్లా లవ్ ప్రాబ్లం అవును. ఉంటుంది అని చెప్పేసి ఓకే. జస్ట్ ఒక క్వశ్చన్ అడగండి అంతే. ఆ అడుగుతా. క్వశ్చన్ తర్వాత ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఒకటే ఆన్సర్ ఇస్తాడు, అది మీరు వినండి. పిలిపి ఒకసారి. అబ్బాస్, అబ్బాస్ ఎట్రా, కమ్. మా ఫ్రెండ్ అబ్బాస్ అండి, హాయ్ అండి. యా హాయ్ బాగున్నారా? అండి. బాగున్నానండి. యా. ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి. గుంటూరు నుంచి వెళ్ళి. అవునా? వినుకొండ, గుంటూరు. ఓకే. అంటే ఏంటి పర్పస్ ఏంటి లవ్ ఫెయిల్యూర్? లవ్ ఫెయిల్యూర్ అంటే అలా మీకే తెలిసింది లవ్ ఫెయిల్ అని. మీరేగా ఇందాక చెప్పారు. మర్చిపోయాను కదా. యా. యాక్చువల్గా అప్పుడప్పుడు నవ్విస్తే బాగుంటుంది. యాక్చువల్గా ఏంటంటే అండి, నాకు ఆ అమ్మాయి ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిందనమాట. సో అక్కడ మేము ఇండస్ట్రీకి రానప్పుడు అమ్మాయి నాతో రిలేషన్లో ఉన్నది. సో అండ్ సో ఇష్యూస్ చెప్పేసి నా మీద లేనిపోనివన్నీ చెప్పేసి నువ్వు నాకు కరెక్ట్ సెట్ కావు అని చెప్పేసి తను నా నుంచి వెళ్ళిపోయింది. ఓకే. అది చెప్పు, కాంట్రవర్సీ చేయకు మళ్ళీ. లేదు లేదు, నా నుంచి ఉన్నాడా? వెళ్ళిపోయిన తర్వాత నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు, అది నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఏంటని చెప్పేసి నేను జడ్జ్ చేసే రైట్ నాకు లేదు. ఓకే. అలా బ్రతుకుతున్నప్పుడు సో నువ్వు ఎక్కడైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నావో ఆ పర్సన్స్ దగ్గర ఈ చీటర్, వీడి మాటలు నమ్మొద్దు, వీడు అంతా దొంగ మాటలు చెప్తాడు అని ప్రతి ఒక్కళ్ళకి చెప్పి నా లైఫ్ని ఆడుకునే రైట్ నీకు లేదు. నువ్వు నా లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత నా గురించి బ్యాడ్గా చెప్తుంటే ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించుకొని బ్రతకాల్సిన అవసరం లేదు. సో అదే విషయం మీద ఏంటి అసలు మొత్తం తేల్చుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఈ విషయం యాక్చువల్గా నేను రాజేష్ అన్నకి అసలు ఇన్ఫార్మ్ చేయలేదు, అసలు చెప్పలేదు. వీళ్ళని అంటే నా వల్ల తర్వాత ఇతనికి ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి భయపడి నేను ఇంతవరకు వీళ్ళకి ఏం ఇన్ఫార్మ్ చేయలేదు. కానీ ఇదంటూ ఒకటి ఉంటుంది కదండి, ఇది తప్పు చేయకపోతే ఇది ఎలా తట్టుకుంటుంది. సో అందుకని చెప్పేసి ఏంటి ఇంకా అంటే ఇప్పుడు నేను పోతే ఇంకొకడు, వాడు కాకపోతే ఇంకొకడు, ఇంకెంతమంది సఫర్ అవ్వాలి ఇవాళ. అలా అని చెప్పేసి అందరు అమ్మాయిలు అలా ఉంటారని నేను చెప్పను. ఇలా ఎందుకు, నీకు నచ్చకపోతే సరే వదిలి, ఇప్పుడు నీ దారిని చూసుకుంటున్నప్పుడు నన్ను బ్యాడ్ చేయాల్సినంత అవసరం లేదు కదా. ఇలా బ్యాడ్ చేస్తున్నావు అని చెప్తే నేను నిన్ను బ్యాడ్ చేస్తున్నానా? చేయాల్సిన రచ్చ మొత్తం నువ్వు చేసి నువ్వు నన్ను బ్యాడ్ చేసి పైగా నా మీద బ్యాడ్ అని అంటే ఓకే చెప్పేసినావు కదా, కూల్ కూల్ కూల్. ఇక ఏంటంటే అండి, మెయిన్ థింగ్ ఏంటంటే అండి, మాట్లాడాల్సింది చాలా ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించుకొని బ్రతకడం నా వల్ల అవ్వదు. ఏం చేయాలన్నా చేసేయండి, అది తర్వాత సంగతి. కానీ ఇలా బ్యాడ్ బ్లేమ్స్ లేనిపోనివన్నీ చెప్పి నా వల్ల ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పటికీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది. మా అన్నయ్యలు జాబ్ చేసేవాడిని అండి నేను. ఒక కంపెనీలో జాబ్ చేసేవాడిని, ఆ జాబ్ వదిలేశాను తన కోసం జాబ్ వదిలేసి ఇప్పుడు ఏదో కూలి పని చేసుకుని సంపాదించుకున్నాను డబ్బులు. కూలి పని చేసుకుంటున్నాను. ఇంతలా అంటే నా లైఫ్ ఇంతలా దిగజారిపోయింది. పోనీలే అని చెప్పేసి కూర్చుంటుంటే మరి అమ్మాయిలు కదా మాదే చెల్లుతుంది ఇక్కడ. అంటే ఈ అమ్మాయినిది కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే అబ్బాయి ఏడ్చి చెప్తే ఏంట్రా ఆడంగోళ్ళ ఏడుస్తున్నారని చెప్పేసి చెప్తారు. అదే ఒక అమ్మాయి ఏడ్చి చెప్తే ఓ ఈ అమ్మాయి ఏడిచి చెప్తుంది, ఈ అమ్మాయి చెప్పేది కరెక్ట్. అంటే నిజాలు కూడా కొంతమంది తెలుసుకోకుండా అబ్బాయిల్ని జడ్జ్ చేయడం స్టార్ట్ చేశారు. దట్స్ నాట్ ద కరెక్ట్ మ్యాటర్. పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఎవరు ఏంటి అనేది జడ్జ్ చేస్తే బాగుంటుంది. అది వాళ్ళ పేరెంట్స్ అయినా నా పేరెంట్స్ అయినా ఇంకెవరైనా సరే. సో నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నేను పడుతున్న సఫర్ అనేది ఇంకొక అబ్బాయి పడకూడదు, ఇది మెయిన్ ఇంటెన్షన్ అండి, అంతే. మనం మాట్లాడుకుందాం ఇప్పుడు వదిలేండి, బాధలో ఉన్నాడు. ఓకే మీరు ఇప్పుడైతే ఓకేనా లేకపోతే? ఉన్నానండి అంతే, జస్ట్ అలా ఉన్నాను అంటే ఉన్నాను. ఓకే, వాళ్ళు ఎంత బ్యాడ్ బిజింగ్ చేసినా కూడా మీరేంటో మీకు తెలుసు కదా. సో అది ఎంత వరకు, అది ఏంటంటే నేనేంటో నాకు తెలుసు అనేది ఎంత వరకు. మీకు ఇందాకే చెప్పే కదండి, మనిషి ఓపిక సక్సెస్నెస్. అవును, ఆ ఓపికే పడితే
అది ఎక్కడికో తీసుకెళ్తుంది. యా, ఓపిక పట్టి 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 తీసుకునే డెసిషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. సో ఇప్పటి వరకు చాలా ఓపిక అంటే కామ్నెస్గానే ఉన్నాను. చాలా అంటే చాలా కామ్గానే ఉన్నాను. ఏంటంటే తర్వాత ఒక అమ్మాయిని కదా ఎక్కడికి వెళ్ళిన ఇప్పుడు స్టేషన్కి వెళ్తే ఏమవుతుందండి? వద్దులే, ఇవన్నీ ఎక్కడికో వస్తాయండి, మీరు అడగండి. అరే ఆపురాబా, యా, ఓకే. కూల్ వదిలేసేయండి ప్లీజ్. కూల్ ఇంకేంటండి, ఓకేనా? యా, ఇంకా మంచిగా ఇంటర్వ్యూ చేశానండి, థ్యాంక్ యూ. మధ్యలో ఏదైనా క్వశ్చన్ అడగండి అసలు. లేదు అంటే లేదు నాకు కొద్దిగా అది నేను ఏదో కొద్దిగా రఫ్ గా మాట్లాడాను, కొద్దిగా నేను నా వాయిస్ ఇలా ఉంటది, మీరు దాన్ని బ్యాడ్ తీసుకోండి. ఓకే సార్. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్ లో హీరోగా చేస్తున్నా అని చెప్పారు కదా, అంటే ఆ అవును. మూవీ గురించి డైరెక్టర్ ఆర్ హీరోయిన్, మ్యూజిక్ మళ్ళీ హీరోయిన్ డైరెక్టర్, అంటారు. అంటే దాంట్లో మీకు హీరోయిన్ లేరా, మీరు ఒక్కరేనా చేసేది ఓకే, అందులో? హీరోయిన్ ఉంటదండి, మరి అదే ఎవరు అని డైరెక్టర్ అడుగుతున్నా. ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, యా, దాని డబ్బింగ్ ఎగ్జాక్ట్లీ. చేసేవాళ్ళు ఉంటారు, ఎఫెక్ట్స్ ఎస్ఎఫ్ఎక్స్ చేసేవాళ్ళు ఉంటారు, అదే ఎడిటర్ ఉంటారు. ఎవరు అంటే డిపార్ట్మెంట్? అంటే ఏ మూవీ కొత్త మూవీదా, లేదంటే తెరచాప మూవీ వాళ్ళ? తెరచాప మూవీ కాదు, మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్ లో చేశాను అని. అప్కమింగ్ అది ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఫైనల్ అవ్వలేదు. ఇది ప్రజెంట్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, ఓకే ఒక 2 months పట్టొచ్చు ఈజీగా. ఓకే. అండ్ రిలీజ్ లో ఉన్నది మన ఆది ప్రిన్స్ ప్రిన్స్ ఉన్నాడు కదా, ఆ ప్రిన్స్ మూవీలో దాంట్లో నేను నెగిటివ్ రోల్ చేశాను. ఓకే. అతను ప్రొడ్యూసర్ వచ్చి యూకే, అదొక మూవీ, దాని పేరు ఇంకా పెట్టలేదు, పెట్టారేమో తెలియదు నాకు. అండ్ ఇంకోటి శాసనమా చట్టమా అని చెప్పేసి దాంట్లో హీరోగా చేశాను, పోలీస్ ఓకే క్యారెక్టర్. ఓకే. అది రిలీజ్ ఉంది, ఈ ప్రిన్స్ ఇది రిలీజ్ ఉంది. పోసన్ గారి దాంట్లో ఆయన డైరెక్షన్లో హీరోగా చేశాను, అది రిలీజ్కి ఉంది. బట్ ఇంకా కొద్దిగా వేరే వర్క్ ఉన్నాయి రన్నింగ్లో, ఇప్పుడు ఫౌజీ చేస్తున్నాను. అండ్ నిన్ననే వెళ్ళాను. ఓకే, అదేదో పేరు ఉందండి, ఆనందపురం అని, అవంతిపురం, అది హర్రర్ మూవీ, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. ఓకే. యా, యా, ఫౌజీ మూవీ ఇంకెన్ని డేస్ పడుతుంది కంప్లీట్ అది అవ్వడానికి? చాలా ఉంటుంది, అది ఓ నడుస్తూనే ఉంటుంది, అది ఓకే పెద్ద స్టోరీ, అది ఓకే. చాలా పెద్దది. హాఫ్ అన్ అయిందా సార్, లేకపోతే? అది మనకు తెలియదండి, ఓకే, మీరు అందులో ఉన్నారు కదా, సో దట్స్ వై. అంటే వెళ్తాను, షూట్ చేసుకుంటాను, వచ్చాను, మన డేట్స్ ఏంటది ఓకే. అంతే, నాకు అంత క్లారిటీగా తెలియదు. యా సార్, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి, మంచి సక్సెస్ రావాలని చెప్పి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, చూసారు కదా గైస్, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూతోనే మేము ముందుంటాను. అంటిల్ దెన్, బై బాయ్. బాయ్.